గత ప్రభుత్వం ఇచ్చిన ప్రాసెసింగ్లను దృష్టిలో పెట్టుకుని అప్పులు చేసి గ్రామాల అభివృద్ధికి కృషి చేస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ఖర్చు పెట్టిన నిధులు విడుదల చేయకుండా పక్షపాత ధోరణి అవలంబిస్తున్నారని మాజీ బీఆర్ఎస్ సర్పంచ్లు ఆరోపించారు. అక్రమ అరెస్టులను ఆపివేసి తమకు రావాల్సిన బకాయిలను చెల్లించాలని కోరారు. డిచ్పల్లి మండలంలోని బర్దిపూర్, కొత్తపేట, ధర్మారం, రాంపూర్ తదితర గ్రామాల మాజీ బీఆర్ఎస్ సర్పంచ్లను తెల్లవారుజామున 5 గంటలకు పోలీసులు అరెస్టు చేసి స్టేషన్కు తరలించారు. సుమారు 5 గంటల పాటు నిర్బంధనం చేసి విడుదల చేశారు. ఈ సందర్భంగా మాజీ సర్పంచ్లు మాట్లాడుతూ గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి పథకాలను అమలు చేస్తూ ప్రాసెసింగ్లను తీసుకుని అప్పులు చేసి మరీ గ్రామాల అభివృద్ధికి కృషి చేస్తామని, ప్రభుత్వం మారిన తర్వాత చేసిన అభివృద్ధి పనులకు నిధులు విడుదల చేయకుండా కాంగ్రెస్ ప్రభుత్వం పక్షపాతం చూపిస్తోందని, కాంగ్రెస్ పార్టీలో ఉన్నవారికి నిధులను విడుదల చేస్తూ పార్టీలో లేని వారికి బకాయిలను ఇవ్వకుండా ప్రభుత్వానికి నిలదీయడానికి వెళుతున్న సమయంలో అక్రమ అరెస్టులు చేసి నిర్బంధం చేయడం ఎంతవరకు సమంజసమని, తమకు రావాల్సిన డబ్బులను వెంటనే చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గ్రామాల అభివృద్ధిలో తమ ఆస్తులను తాకట్టు పెట్టి అప్పులు చేసి రోడ్డున పడ్డామని, ఇకనైనా ప్రభుత్వం గుర్తించి తమకు రావాల్సిన బకాయిలను వెంటనే చెల్లించాలని, లేనిలా ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో డిచ్పల్లి మండల మాజీ సర్పంచ్లు పాల్గొన్నారు. ఈరోజు డిచ్పల్లి మండలంలో మాజీ సర్పంచ్లను ఉదయం 4:30 నుంచి డిచ్పల్లి పోలీసులు ప్రతి మాజీ సర్పంచ్ ఇంటికి వచ్చి ఈరోజు హౌస్ అరెస్ట్ చేయడం జరిగినది. ఎందుకంటే సర్పంచులు గతంలో చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఏవైతున్నాయో అభివృద్ధి కార్యక్రమాల బిల్లులు స్టేటు సర్పంచుల ఫోరం అక్కడ పిలిపియగానే 3 సంవత్సరాల నుంచి ప్రతి నెల ఒక రోజు మేము కోర్టుకు గల హాజరిచ్చినట్లు పోలీస్ స్టేషన్కి పోయి హాజరు ఇవ్వడం జరుగుతున్నది. ప్రజా పరిపాలన అని చెప్తున్నారు, ప్రజాపాలన అని చెప్తున్నారు. అంటే ప్రజాపాలన మాజీ సర్పంచులను వేధించడమే ప్రజాపాలన. మేము చేసిన తప్పేంది? గ్రామాన్ని అభివృద్ధి చేయడం తప్ప, గ్రామంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క పని చేయడం తప్ప, చేసినటువంటి పనులకు బిల్లులు అడగడం తప్ప ఎందుకోసం అరెస్ట్ చేస్తున్నారు? అడుగుత కేసు, అడగకపోతే కేసు. ఇది ఏం పద్ధతి? ప్రజాపాలన అని చెప్తున్న ప్రభుత్వం ఏదైతుందో మరి మాజీ సర్పంచ్లకు ఉన్నటువంటి సిడిపి కానీ ఎస్డిఎఫ్ బిల్లు కానీ 3.5 సంవత్సరాల నుంచి ప్రతి సర్పంచ్కు కాంట్రాక్టులు చేసి ఈరోజు ఉరి వేసుకొని చచ్చిపోయే పరిస్థితిలో ఉన్నారు. దయచేసి ఇప్పటికైనా గవర్నమెంట్ మాజీ సర్పంచ్ల బిల్లులను తక్షణమే రిలీజ్ చేయాలి. ఎందుకంటే బిల్లులు ఇచ్చిన తర్వాత ఎందుకు ధర్నాలకు దిగుతారు? ఎవరు ఇబ్బంది పెడతారు? 3.5 సంవత్సరాల క్రితము ఉన్నటువంటి గవర్నమెంట్ జీవో ప్రకారం ఇచ్చినటువంటి ఏదైతే సిడిపి బిల్లు ఉందో, ఎస్డిపిఎఫ్ బిల్లు ఉందో ఒక్కొక్క సర్పంచ్కి కనీసం 20 లక్షల రూపాయలు ఇలా పేరుకపై కుప్పలు అప్పులు అయిపోయినాయి. ఎందరో సర్పంచులు ఉరేసుకొని చచ్చిపోయినారు. ఇంకా ఎంతమంది సర్పంచులు చనిపోవాలని చెప్పి ఈ గవర్నమెంట్ ఆలోచన చేస్తున్నది. మేమేం తప్పు చేశాము? మరి గతంలో కూడా ఈ పార్టీలో టీఆర్ఎస్ లో ఉండి కాంగ్రెస్ గవర్నమెంట్లోకి వెళ్ళిన సర్పంచులను ఎందుకు అరెస్ట్ చేయరు? కేవలం టీఆర్ఎస్ లో ఉన్నటువంటి వాళ్ళని అరెస్ట్ చేయడము ఇది ఎంతవరకు? దయచేసి ప్రజలంతా గమనించాలి. చేసిన బిల్లులను తక్షణమే ఇవ్వండి. ఎమ్మెల్యే గారికి కూడా మేము కోరుతున్నాము. మండలంలో ఉన్నటువంటి ఈ కాన్స్టిట్యూన్సీ లో ఉన్నటువంటి ఎవరైతే ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలు ఆ రోజు సర్పంచులుగా చిన్న వర్గాల నుంచి వచ్చి కాంట్రాక్ట్ చేసుకున్నారు 10 రూపాయల కోసం. ఈ రోజు 10 రూపాయల కోసము 3.5 సంవత్సరాల నుంచి బిల్లులు రాకపోతే వాళ్ళ కుటుంబాలు చిన్న భిన్నమవుతున్నాయి. దయచేసి ఇప్పటికన్నా తక్షణమే కాంట్రాక్ట్ బిల్లులు ఇప్పించి మమ్మల్ని అరెస్ట్ చేయకుండా, మేము అరెస్ట్ మమ్మల్ని చేయడంలో దీనిది కరెక్ట్ లేదు. కాబట్టి హైదరాబాద్లో ఉన్నటువంటి సంఘాలు ఏవైతే పిలిపియగానే ఇక కేవలం టీఆర్ఎస్ సర్పంచ్లను అరెస్ట్ చేయడము ఇది పద్ధతి కాదు. సర్పంచులందరూ సర్పంచ్ చేయాలనుకుంటే కాంగ్రెస్లో ఉన్నట్టు కూడా మాజీ సర్పంచ్లను చేయాలి, మమ్మల్ని కూడా చేయాలి. కానీ ఇది ఏకపక్ష నిర్ణయం చేయడము ఇది కరెక్ట్ అది కాదని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి తోటి సర్పంచులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నేడు డిచ్పల్లి మండలం నుంచి మేము సర్పంచ్గా మాజీ సర్పంచులం అందరం కలిసి కొన్ని పనులు అభివృద్ధి కార్యక్రమాల కోసము గ్రామంలో మరి మంచి పేరు వస్తుందని చెప్పి గవర్నమెంట్ ఇచ్చిన ఏదైతే
మనకు ప్రొసీడింగ్లు ఇచ్చిర్రో దాన్ని మేము ఆసరగా తీసుకొని సిడిపి కానీ ఎస్డిఎఫ్ కానీ మన మనూరు మనబడి కానీ ఇవన్నీ పనులు చేసినాం. అది ఎవరి కోసం? ఊరి కోసం. ఒకవేళ తప్పు చేస్తే, పొరపాటున చేస్తే మీ ఆఫీసర్లను పంపించి ఇన్వెస్టిగేసి దాన్ని రద్దు చేయవలసిందిగా కోరుతున్నాం. అవసరం అనుకుంటే మరి ప్రజాపాలన అంటే ఎట్లుండాలా? ప్రజలకు ఇబ్బంది కార్యక్రమం పెట్టుకోవద్దు. దయచేసి చెప్తున్నా కాంగ్రెస్ గవర్నమెంట్కు, మరి మేము కూడా 25 సంవత్సరాలు టీడీపీలో పనిచేసినాము, మంచి వ్యవస్థ పనిచేసినాం. ఇయ్యల్లా టీడీపీని గందరగోళం పట్టించి ఏమి లేకుండా చేసి మేము టీఆర్ఎస్లో వచ్చినాం. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి బస్తు పట్టిస్తుంది. ఇక్కడ కాలు పెట్టి మోసగాళ్ళకే ఇయ్యల్లా ఈ ప్రభుత్వం పనిచేస్తుంది. దయచేసి చెప్తున్నాం, దయచేసి మా బిల్లులు ఏవైతున్నాయో మా బిల్లులు మాకు ఇచ్చేది. మేము గ్రామంలో ఏదైతే కమ్యూనిటీలు ఇచ్చినామో మరి ఖర్చులు ఎన్ని అయినాయి, ఎన్ని ఖర్చులు పెట్టినాం అవన్నీ చెప్తే సిగ్గుచేటు అవుతుంది. మేము లక్షల రూపాయలు ఖర్చు పెట్టి బిల్లుల కోసం వేధించి మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు. దయచేసి గవర్నమెంట్కు మేము వేడుకునేది ఒక్కటే, మా ఏవైతే గవర్నమెంట్ చిన్న చిన్న సర్పంచ్లు ఉన్న వాటి గ్రామంలో మనిషికి 25 లక్షలు ఉన్నాయి, అవి ఇచ్చి మమ్మల్ని ఆదుకోవాల్సిందిగా మేము కోరుతున్నాము. దయచేసి మీరు ఒకవేళ ఇవ్వకపోతే మా ప్రాణాలకే ముప్పు ఉన్నదని దయచేసి మేము తెలియజేస్తున్నాం. కాకపోతే కొందరు కాంగ్రెస్ నాయకులు అనిండొచ్చు, వాళ్ళ గవర్నమెంట్ ఇచ్చింది మేమెందుకు ఇవ్వాలని కోట్ల రూపాయలు దండుకుంటున్నారు, మోసం చేసి దండుకుంటారు. దమ్ముంటే రండి, ఓడన్నా డిచ్పల్లిలా ఒక స్టేజ్ పెడతా, దమ్ముంటే రమ్మని ఏడన్నా మోసం చేసిన పనులుంటే నేను మనస్ఫూర్తి చెప్తున్నా. దయచేసి మా బిల్లులు మాకు ఇవ్వవలసిందిగా కోరుతున్నాం. ఈరోజు ఉదయం 5 గంటలకు మాజీ సర్పంచులందరినీ, డిచ్పల్లి మండల మాజీ సర్పంచులందరినీ, టీఆర్ఎస్ వాళ్ళను అందరినీ హౌస్ అరెస్ట్ చేయడం జరిగింది. ప్రతిసారి మేము సర్పంచ్గా పదవి విరామణ అయిన తర్వాత నుంచి ఇప్పటిదాకా దాదాపు ప్రతి నెలకు అరెస్ట్ చేయడం జరుగుతుంది. మాకు గతంలో ఉన్నటువంటి అభివృద్ధి చేసినటువంటి పనుల గురించి పనులై 3.5 సంవత్సరాలు అవుతుంది. ఇప్పటికి కూడా ఒక పైసా కూడా పైసలు వస్తలేవని చెప్పేసి మేము ఆందోళనతో ఉన్నాం. కానీ అక్కడ ఇవ్వరకు కూడా ఒక రూపాయి బిల్లు రాలేదు. అవి చేసిన పనులు కూడా ఇప్పటికి కూడా అంతే చేసిన. ఈ గ్రామాలలో అందరం అభివృద్ధి చేసినాము. సిడిపి కానీ, ఎస్డిఎఫ్ కానీ, మన ఊరు మనబడి కానీ ఇవన్నీ పనులకు ప్రతి సర్పంచి 20 లక్షలు, 15 లక్షలు, 30 లక్షలు అప్పులు తీసుకొచ్చి గ్రామాన్ని అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో, సంకల్పంతో అందరం అక్కడ అప్పుడు పల్లె ప్రగతి కార్యక్రమంలో కానీ అన్ని కార్యక్రమాలలో శ్మశాన వాటికలు కట్టడం కానీ మరియు మొత్తము ఎన్నో కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరిగింది. అప్పుడున్నటువంటి గవర్నమెంట్ మాకు సిడిపి, ఎస్డిఎఫ్, మళ్ళీ మన ఊరు మనబడే కార్యక్రమంలో అభివృద్ధి కార్యక్రమాల కోసం మాకు ప్రొసీడింగ్లు ఇవ్వడం జరిగింది. వాటిని మేము అప్పులు తెచ్చి లక్షలల్లో అప్పులు తీసుకొచ్చి మేము పనులు చేస్తే ఇప్పటికీ కూడా ఈ 3 సంవత్సరాల తర్వాత కూడా ఇప్పటికి కూడా మాకు ఒక్క బిల్లు కూడా రావడం లేదు. మేము ఆ బిల్లు రావడం లేదని చెప్పేసి కూడా అయినా మనోవేదనతో ఎంతో మంది సర్పంచులు ఉన్న ఆస్తులను నమ్ముకొని ఎంతో మంది సర్పంచులు ఆత్మహత్యలు కూడా చేసుకునే సందర్భాలు వచ్చినాయి. వాళ్ళ కుటుంబాలకు కూడా మంచిది కాదు. మేము అందరం కూడా గ్రామాభివృద్ధి కోసమే పాటుపడ్డాం కాబట్టి మా బిల్లులు తక్షణమే రిలీజ్ చేయాలని కోరుతున్నాము.